ఉజ్జయిని నగరంలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు చదివిన పండితుడు. కాని అతని జ్ఞానం ఆకలిని తీర్చలేదు. అతని భార్య గుణవతి చంద్రబింబంలాంటి ముఖంతో అందగత్తె అయినా వారి పేదరికం అనే మబ్బు ఆమె ముఖంలో ఎప్పుడూ కమ్ముకుని ఉండేది. ఒకరోజు ఆమె సహనం నశించి, ఏమి ప్రయోజనం ఈ చదువుల వల్ల? మన ఇంట్లో పొయ్యి వెలగడం లేదు. మీ పాండిత్యం మన కడుపు నింపుతుందా? పక్కనే ఉన్న రాజుగారి కొలువులో చేరి మీ ప్రతిభను ప్రదర్శించి ధనం సంపాదించవచ్చు కదా అని నిలదీసింది. అలా చేయలేకపోతే కనీసం ఏదైనా వ్యాపారం చేసి అయినా డబ్బు సంపాదించండి. ఏమీ చేయకుండా ఇలాగే కూర్చుంటే నేను మిమ్మల్ని వదిలేసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని కఠినంగా పలికింది. ఆ మాటలు గుణనిధి గుండెలో బాకుల్లా గుచ్చుకున్నాయి. రాజుగారి దగ్గరికి ఎలా వెళ్లను? నాకు పరిచయాలు లేవు. వ్యాపారం చేయటానికి పెట్టుబడి ఏది? నేను ఏమి చేయగలను అని అతను తనలో తాను మదనపడ్డాడు. చీకటిలో ఉన్న అతనికి అకస్మాత్తుగా ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ నగరంలోనే సుగంధి అనే ఒక వేశ్య ఉండేది. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, కళలను, పాండిత్యాన్ని గౌరవించే ధనవంతురాలు. ఆమె దగ్గరికి వెళ్లి తన పాండిత్యంతో ఆమెను మెప్పించి కొంత ధనం సహాయంగా అడిగి వ్యాపారం మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. కొత్త ఆశతో, దృఢ సంకల్పంతో గుణనిధి సుగంధి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక ప్రశాంతమైన దృశ్యం అతని కంటపడింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన యవ్వనవతి అయిన భార్యతో కలిసి నడుస్తున్నాడు. వారి మధ్య అనురాగం స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆ సంతోషం క్షణికమే. అకస్మాత్తుగా కండలు తిరిగిన ఒక కామాంధుడు వారిని అడ్డగించాడు. ఆమె అందానికి కళ్ళు మూసుకుపోయి ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి కిందకు తోసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లసాగాడు. ఆ ముసలాయన నిస్సహాయంగా నేలపై పడి, అయ్యో, నా భార్యను వదిలిపెట్టు అని ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తున్నాడు. ఆ దృశ్యం చూస్తున్న గుణనిధి రాయిలా నిశ్చేష్టుడైపోయాడు. ఆ క్షణంలో గుణనిధికి జ్ఞానోదయమయ్యింది. ఆహా, అందమైన భార్య, ధనం ఉండటం వల్ల సుఖం కంటే కష్టాలే ఎక్కువ. ఈ కామాంధుడు ఆమె అందం వల్లే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. నా భార్య కూడా అందగత్తే అని అనుకున్నాడు. నేను ధనం సంపాదించి ఇంటికి తీసుకెళ్తే దొంగల భయం, ఇతర ఆపదలు రావచ్చు. ఉన్నదానితో తృప్తిగా బతకడమే నిజమైన సుఖం. అనవసరమైన ఆశలకు పోయి ఉన్న ప్రశాంతతను ఎందుకు పాడు చేసుకోవాలి అని తనకు తాను ప్రశ్నించుకున్నాడు.